సుభాష్ రెడ్డి గారు మరి అందరం కూడా ముగ్గురం వెళ్ళేసి కాళేశ్వరం మీద సత్యాలు ఈ ప్రజలకు తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో మాకు అనుమతించండి. తద్వారా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే మా పార్టీ తరఫున మా గొంతు ప్రజలకు వినిపిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు నిజాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది. మరి దాని మీద వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ మరొక్కసారి మీడియా పరంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అనుమతి ఇవ్వండి, రాష్ట్ర ప్రజలకందరూ కూడా సత్యాలు తెలుస్తాయని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.